పురుషులు స్త్రీలకు అమ్ముడు బాగుతున్నారు. భారతీయులకి పరుచువానం పుణ్యధరణికి పొంగిపోవు. పరువు మర్యాద కులగౌరవము సిగ్గును జాతిని విడచి తరతనం చేయగలరు మగవాని ముందు చేరి. ఏకంబరి స్వామి, నాయన ఏకంబరి, కొంత కాలజ్ఞానమును తెలిపేదా ఇనుము నాయన. అలాగనే స్వామి. వేదగురుని వాక్యం వినుడి కాలజ్ఞానం, గురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం. నమ్మిన వారికి మోక్షం, నమ్మకుంటే ఇక నరకములే. విరకుని భాగ్యం వినుడి కాలజ్ఞానం. అకచమంతయు ఎర్రనగును ఆరు మతములో ఒక్కతమునలే. ఆరు మతములో ఒక్కతమునలే. భూకంపము జలరేగునులే. భూమి అంతయును గడగడవనుకొను. విరకురుని వాక్యము నమ్ముడి వినుడి కాలజ్ఞానం. ఒళ్ళు తేలునులే, బెళ్ళు మునుగునులే. ఒళ్ళు తేలునులే, బెళ్ళు మునుగునులే. కొండలు బండలు పిండియగునులు. అప్రికాలమున హనుమంతుడు లేకవేయుతూ ఈదులన్నిటి తిరుగునులే. వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం. పండుటాకు వల్ల రాలిపోదురు. వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం. వినుడి కాలజ్ఞానం. మంచి అన్నది మచ్చుకలేదు, కనిపించదు ఈ కలియుగమందు. మంచి అన్నది మచ్చుకలేదు, కనిపించదు ఈ కలియుగమందు. కంచి కామాక్షి కన్నీరు కప్పును కప్పకోడి బల్లిపోత. శ్రీ వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం. శ్రీ వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం. ఎద్దులేని వ్యవసాయము దీపాలు వెలుగును. ఎద్దులేని వ్యవసాయము చేతు దీపాలు వెలుగును. మహానంది పదము ఎదుగును. బల్ల కాటు నా సేవలు కలుగును. నా
సూర్య చంద్రులున్నంత వరకు పూజలు జరుగును. నాయనాయే కంబరి స్వామి, నేను యోగ నిద్రలో ఉన్నందున నా పదమ శిశువుడైన దూదినే కుల సిద్ధుడు నాకు సమీపించినట్టు ఎరింగితిని. అది ఎట్లనేనా, మేము ఇరువురము కలిసి అస్కంధో పద్మ పాదమున దశ అనగా 10 అవతారములు ఎత్తి ఉంటిని. 10 అవతారములు ఎత్తి ఉంటిని. ఆ 10 అవతారములలో నా యొక్క మొదటి అవతారము కాశీలో రామ బ్రహ్మేంద్ర కైలాసనాథునిగా వెలసి 1,50,000 గ్రంథములను రాసి ఆ అవతారమును అచ్చటా చాలించతని. రెండవ అవతారమున కంచరి రామన్న చిన్నయేమన్నల అవతారము ఎత్తి 2,50,000 గ్రంథములను రాసి ఆ అవతారమును కూడా అచ్చటను చాలించతని. మూడో అవతారమున అక్కన్న మాదన్నల అవతారము ఎత్తి 3,50,000 గ్రంథములను రాసి ఆ అవతారమును కూడా అచ్చటా చాలించితిని. 4వ అవతారమున చిదంబరాయోగి రామదాసుగా వెలసి 4,50,000 గ్రంథములను రాసి ఆ అవతారమును కూడా అచ్చటా చాలించితిని. 5వ అవతారమున వీరభోజ శారులు బస్వేశ్వరుల అవతారము ఎత్తి 5,50,000 గ్రంథములను రాసి ఆ అవతారమును కూడా అచ్చటను చాలించితిని. 6వ అవతారమున కొండవీటి కొండ యొద్ద చేరి 6,50,000 గ్రంథములను రాసి ఆ అవతారమును కూడా అచ్చటా చాలించితిని. 7వ అవతారమున రామదాసు కబీరులుగా వెలసి 7,50,000 గ్రంథములను రాసి ఆ అవతారమును కూడా అచ్చటనే చాలించి. 8వ అవతారమున వేదాంత స్వరూపమైన 8,50,000 గ్రంథములను రాసి ఆ అవతారమును కూడా అచ్చటనే చాలించితిని. మా యొక్క 9వ అవతారమున నేను వీర అప్పన్నగాను తను వెంకటరెడ్డిగాను జన్మించి మడ్డతనముతో గోవుని చంపి నా పాదముపై పడగా, నాయనా వెంకటరెడ్డి, నీవు కటికి వాని వృత్తిని నురంజితివి. ముందు జన్మలో నీవు స్థితి పింజారి వారి ఇంట పుట్టెదవని చెప్పి ఉంటిని. స్వామి, నా చేప విమోచనము నిర్మించి నాకు దర్శన భాగ్యము ఎప్పుడని అడగగా, నాయనా వెంకటరెడ్డి, నీ కొరకు కడప జిల్లా బద్దివేలు తాలూకా కందిమల్లయ్య పాలెములో శ్రీ వీరపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా ఉండేదను. నీవు ముడుమాల గ్రామములో ఆదంబి పీరు సాహిబు గర్భమున జన్మించి సిద్ధయ్య అనే నామముతో నా చెంతకు వచ్చేదవులే అని చెప్పి ఉంటిని. ఏడి ఆ సిద్ధుడు ఇంకనూ రాలేదు. ఆయనతను కనుగొనిదగాక. హరి ఓం నమ శివాయ. నాయనాయే కంబరి, మన మఠంబునకు నేడు మన మఠంబునకు బాలసిద్ధుడు అనేవాడు రాబోతున్నాడు కనుక అతనిని ఆ తొలి ద్వారము యందే నిలిపివేయము. నాకు పూజా సమయమైనది, నేను పోయి వచ్చేదను. అలాగే స్వామి. ఓం నమః శివాయ. అలాగే స్వామి.
జన్మ సాధన దేనికో జీవా ఎందుకొచ్చిన అహంభావం అంతులేని మతాద్వేషం ఎందుకొచ్చిన అహంభావం అంతులేని మతాద్వేషం ముందు గతియుము కానము జీవా నీవు ముందు గతియుము కానము జీవా నీ కర్మను సవరించుకో జీవా జన్మ సాధన దేనికో జీవా కాళ్ళు బిడ్డలు వెంటరారు అన్నదమ్ములు తోడురారు కాళ్ళు బిడ్డలు వెంటరారు అన్నదమ్ములు తోడురారు కట్టెలే చుట్టాలు రాజీవా ఆ కట్టెలే బంధువులు రాజీవా నీ కర్మను సవరించుకో జీవా జన్మ సాధన దేనికో జీవా జీవా మనసా ఎంతటి వారికై నన్ను ఎంతటి వారికై నన్ను జన్మించిన పిమ్మట చావు దప్పునే ఇంతటినైనను మేల్కొని మహిళ బలబందమును తుంచివేసి నిశ్చత నుండి సత్యమున్ వహించి జితేంద్రియ సంచరించి నిశ్రాంతిని పొందిన సంతత జ్ఞానమును సమార్జన చేయుము చిత్తమా ఆహా ఈ ప్రపంచమెంత మాయా పరివృత్తమైనది ఇందనేక నాబోటి లక్షల జీవరాశులు ఉద్భవించి వృద్ధి చెంది కాలానుగుణ్యముగా నశించుండును. అయ్యో ఇట్టి జీవరాశులెన్ని జన్మములెత్తి నశించుండును. తుదకు ఈ ప్రపంచమంతయు ఏమగును నాకేమీయూ తోచట్లేదు. నాకు ఈ సంశయమును తీర్చునకు మహనీయుని వెతకవలను. మానవునికి మనసా మానవునికి ఈ జగత్తులో ఏమీయూ శాశ్వతము లేదు కదా. చంచలం జగతిలో కల శాశ్వతం ఒకటే దివా. చంచలం జగతిలో కల శాశ్వతం ఒకటే దివా. కళ్ళు మూసి జనచులో కలిమిలేములు మాయరా. చంచలం జగతిలో కల శాశ్వతం ఒకటే దివా. మాయ సంసారం దురా ఇది మనసు నిలకడలేదురా.
ద్రోవలు బ్రోకురా మర్మము తెలియలేకను తప్పు ద్రోవలు బ్రోకురా ఆత్మవో పడి చావు లేక అంతటా వెలుగొందురా చంచలం మగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా ఈ శాశ్వతం ఒకటేదిరా మన శాశ్వతం